మహబూబాబాద్ జిల్లా చిన్నకూడూరు మండలంలో గతంలో బీఆర్ఎస్ శ్రేణులు చేసిన అవినీతిని ప్రశ్నించడంపై తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఆదాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా, డబుల్ బెడ్రూమ్ జరిగిన అవినీతి అక్రమాలు ప్రశ్నించినందుకు తనపై 10 కేసులు నమోదు చేశారని, తన ఇంటిని లాక్కున్నారని వాపోయారు. ఎముకలు కొరికే చలిలో రోడ్డుపై జీవనం సాగిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు దాడి చేసి కులం పేరుతో దూషించారని, అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇకనైనా అధికారులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, ఆయన అనుచరుల అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనపై నమోదైన అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు, దాని మీద నేను కేసు పెట్టినందుకు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినందుకు ఆ రోజు ఉన్న సిఐ ఆ కేసు ఉత్త మామూలు కేసు అని చెప్పి, పాల్తు కేసు అని చెప్పి పక్కకు పెట్టారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు హాస్పిటల్లో పోయి నేను అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత నేను వచ్చినాక సిఐ గారు కూడా వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి తీసుకుని వెళ్ళారు డిఎస్పీ గారు. పోయినాక మొన్న డిఎస్పీ గారి కాడికి పోతే ఇది మామూలు కేసు అని పెట్టారు కదా, ఉత్త పాల్తు కేసు అని పెట్టారు, వాట్సాప్ కేసు అని పెట్టారు కదా, మరి ఎందుకని ఇట్లా చేశారని ఆ రోజు స్టేషన్ ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అది అక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పిండు, డిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం సార్ అని చెప్పి ఆ స్టేషన్ కానిస్టేబుల్ గారు చెప్పారు. చెప్పినప్పుడు దాని మీద సిఐ గారిని అడిగితే, డిఎస్పీ గారిని అడిగితే ఆయన అన్నాడు కదా, బాబు 10 రోజుల తర్వాత రా బాబు, ఇది కేసు మళ్ళా చేస్తా, వాళ్ళ మీద ఏది ఛార్జ్ షీట్ చేస్తా, ఆ రోజు నన్ను కొట్టినందుకు, దాని మీద నేను కేసు పెట్టినందుకు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినందుకు ఆ రోజు ఉన్న సిఐ ఆ కేసు ఉత్త మామూలు కేసు అని చెప్పి, పాల్తు కేసు అని చెప్పి పక్కకు పెట్టారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు హాస్పిటల్లో పోయి నేను అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత నేను వచ్చినాక సిఐ గారు కూడా వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి తీసుకుని వెళ్ళారు డిఎస్పీ గారు. పోయినాక మొన్న డిఎస్పీ గారి కాడికి పోతే ఇది మామూలు కేసు అని పెట్టారు కదా, ఉత్త పాల్తు కేసు అని పెట్టారు, వాట్సాప్ కేసు అని పెట్టారు కదా, మరి ఎందుకని ఇట్లా చేశారని ఆ రోజు స్టేషన్ ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అది అక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పిండు, డిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం సార్ అని చెప్పి ఆ స్టేషన్ కానిస్టేబుల్ గారు చెప్పారు. చెప్పినప్పుడు దాని మీద సిఐ గారిని అడిగితే, డిఎస్పీ గారిని అడిగితే ఆయన అన్నాడు కదా, బాబు 10 రోజుల తర్వాత రా బాబు, ఇది కేసు మళ్ళా చేస్తా, వాళ్ళ మీద ఏది ఛార్జ్ షీట్ చేస్తా, ఆ రోజు నన్ను కొట్టినందుకు, దాని మీద నేను కేసు పెట్టినందుకు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినందుకు ఆ రోజు ఉన్న సిఐ ఆ కేసు ఉత్త మామూలు కేసు అని చెప్పి, పాల్తు కేసు అని చెప్పి పక్కకు పెట్టారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు హాస్పిటల్లో పోయి నేను అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత నేను వచ్చినాక సిఐ గారు కూడా వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి తీసుకుని వెళ్ళారు డిఎస్పీ గారు. పోయినాక మొన్న డిఎస్పీ గారి కాడికి పోతే ఇది మామూలు కేసు అని పెట్టారు కదా, ఉత్త పాల్తు కేసు అని పెట్టారు, వాట్సాప్ కేసు అని పెట్టారు కదా, మరి ఎందుకని ఇట్లా చేశారని ఆ రోజు స్టేషన్ ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అది అక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పిండు, డిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం సార్ అని చెప్పి ఆ స్టేషన్ కానిస్టేబుల్ గారు చెప్పారు. చెప్పినప్పుడు దాని మీద సిఐ గారిని అడిగితే, డిఎస్పీ గారిని అడిగితే ఆయన అన్నాడు కదా, బాబు 10 రోజుల తర్వాత రా బాబు, ఇది కేసు మళ్ళా చేస్తా, వాళ్ళ మీద ఏది ఛార్జ్ షీట్ చేస్తా, ఆ రోజు నన్ను కొట్టినందుకు, దాని మీద నేను కేసు పెట్టినందుకు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినందుకు ఆ రోజు ఉన్న సిఐ ఆ కేసు ఉత్త మామూలు కేసు అని చెప్పి, పాల్తు కేసు అని చెప్పి పక్కకు పెట్టారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు హాస్పిటల్లో పోయి నేను అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత నేను వచ్చినాక సిఐ గారు కూడా వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి తీసుకుని వెళ్ళారు డిఎస్పీ గారు. పోయినాక మొన్న డిఎస్పీ గారి కాడికి పోతే ఇది మామూలు కేసు అని పెట్టారు కదా, ఉత్త పాల్తు కేసు అని పెట్టారు, వాట్సాప్ కేసు అని పెట్టారు కదా, మరి ఎందుకని ఇట్లా చేశారని ఆ రోజు స్టేషన్ ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అది అక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పిండు, డిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం సార్ అని చెప్పి ఆ స్టేషన్ కానిస్టేబుల్ గారు చెప్పారు. చెప్పినప్పుడు దాని మీద సిఐ గారిని అడిగితే, డిఎస్పీ గారిని అడిగితే ఆయన అన్నాడు కదా, బాబు 10 రోజుల తర్వాత రా బాబు, ఇది కేసు మళ్ళా చేస్తా, వాళ్ళ మీద ఏది ఛార్జ్ షీట్ చేస్తా, ఆ రోజు నన్ను కొట్టినందుకు, దాని మీద నేను కేసు పెట్టినందుకు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినందుకు ఆ రోజు ఉన్న సిఐ ఆ కేసు ఉత్త మామూలు కేసు అని చెప్పి, పాల్తు కేసు అని చెప్పి పక్కకు పెట్టారు. ఆ రోజు నన్ను కొట్టినందుకు హాస్పిటల్లో పోయి నేను అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత నేను వచ్చినాక సిఐ గారు కూడా వచ్చి నన్ను ఎంక్వైరీ చేసి తీసుకుని వెళ్ళారు డిఎస్పీ గారు. పోయినాక మొన్న డిఎస్పీ గారి కాడికి పోతే ఇది మామూలు కేసు అని పెట్టారు కదా, ఉత్త పాల్తు కేసు అని పెట్టారు, వాట్సాప్ కేసు అని పెట్టారు కదా,
మరి ఎందుకని ఇట్లా చేశారని ఆ రోజు స్టేషన్ ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అది అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పిండు, డిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం సార్.